అధికార పార్టీ నేత బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలి భూమిని ఆక్రమించిన సంఘటన వైఎస్ఆర్ జిల్లా కాజీపేటలో చోటు చేసుకుంది. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలినైన తన భూమిని ఆక్రమించారని గత 3 నెలల నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. కాజీపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షకు దిగారు. ఉదయం నుంచి కార్యాలయం ఎదుట కూర్చున్న అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. బీజేపీ జిల్లా నాయకురాలైన తన భూమిని అధికార పార్టీ నేతల నుంచి కాపాడుకోలేకపోతే ఇక ప్రజలకు ఏం న్యాయం జరుగుతుందని వాపోయారు. 12/24లో ఇచ్చిన ఎవిడెన్స్ నా కాడ సీళ్లు కూడా వేయించి ఎవిడెన్స్ పెట్టుకోంట. మళ్ళీ రెవెన్యూ సదస్సులో కూడా ఇచ్చిన. కనీసము పరిష్కారం చూపిస్తామా, వాళ్ళకు నోటీసులు లేకుండారు. ఒక మండల మెజిస్ట్రేట్ నువ్వు వాళ్ళకు నోటీసులు ఇచ్చి పిలిపించుకోలేకుండా ఇంకా మండలంలో ఇంకా మేమేం చేయాలా? ఏం చేయాలి? మేము మా భూములు పోతా అంటే మేమేం చేయాలి? నారా చంద్రబాబు నాయుడు సార్ ఏమన్నాడు? ప్రజలకు అన్యాయం జరగకోకుండా చూడమని చెప్పినారు. రెవెన్యూ సదస్సు పెట్టారు. ఎమ్మెల్యే సార్ నీతి నిజాయితీ పడ్డు ధర్మానికి న్యాయానికి పుట్టా సుధాకర్ యాదవ్ సార్ కట్టుబడి ఉన్నాడు. కట్టుబడి మీకు అధికారులకు అందరికీ చెప్పినారు. ఏమన్నారు? మీరు నీతి నిజాయితీగా లంచాలు తీసుకోకుండా ఎవరు వచ్చినా ప్రజలకు న్యాయం చేయండి అని. సరి అయిన మాకే అన్యాయం జరుగుతా అంటే ఇంకా మామూలు అయిన ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? అందరూ గమనించాలా. ఇంకా మామూలు వాళ్ళకి ఏం న్యాయం జరుగుతుంది? ఇక్కడ ఏం న్యాయం జరగదు. ఇప్పుడు మా కులం పేరు పెట్టి నన్ను అంటే నిన్న సార్ గారికి వచ్చి తెలియజేసిన